ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఇక ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతోంది ఆప్. పార్టీకి చీఫ్ గా ఉండి ముఖ్యమంత్రిగా ఇన్నేళ్లు కొనసాగిన కేజ్రీవాల్ ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పుకొనుండడంతో ఆ తర్వాతి సీఎం ఎవరు కాబోతున్నారనే అంశం దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. కేజ్రీవాల్ స్థానంలోకి వచ్చే వారసుడు ఎవరు అనేది చాలా కీలకంగా మారింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి దాదాపు 6 నెలలు తీహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో 3 రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. కానీ బెయిల్ షరతులలో భాగంగా కేజ్రీవాల్ సీఎం హోదాలో ఉన్నా కూడా అధికారిక ఫైళ్లపై మాత్రం సంతకం చేయలేరు. అంతేకాకుండా ఆయన తన కార్యాలయానికి కూడా వెళ్లే అవకాశం లేదు. జైల్లో ఉన్నా బయట ఉన్నా పరిస్థితి ఒకేలా ఉండడంతో ఇక ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని నిర్ణయించుకున్నారు కేజ్రీవాల్. మళ్లీ ప్రజల్లో గెలిచి తిరిగి వస్తానని ప్రకటించారు. అంతేకాకుండా కొత్త సీఎం త్వరలోనే ఆప్ శాసనసభ పక్షం ఎన్నుకుంటుందంటూ స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ప్రజల్లో ఉంటూ ఆందోళనలు చేస్తూ నిలబడ్డ నేతలకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆప్ ముఖ్య నేతలైన అతీషి, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లట్, కేజ్రీవాల్ సతీమణి సునీతాలో ఎవరో ఒకరు సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ తర్వాత సీఎం రేసులో ముందున్న నేత అతీషి. ఢిల్లీలో విధాన సంస్కరణలకు, డైనమిక్ నిర్ణయాలు తీసుకోవడంలో, సామాజిక సమస్యలపై పోరాటాలు చేయడంలో అతీషి ముందుంటారు. కేజ్రీవాల్ జైలుకు వెళ్లాక ఆప్ ప్రతినిధిగా ఎక్కువగా కనిపించింది, గలం విప్పింది మంత్రి అతీషి. అంతేకాకుండా ఢిల్లీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆమె. కేబినెట్ మంత్రులలో అత్యున్నతమైన 14 శాఖలకు అతీషి బాధ్యత వహిస్తున్నారు. విద్య, ఆర్థిక, ప్రణాళిక, పీడబ్ల్యూసీ, నీరు, విద్యుత్, ప్రజా సంబంధాల శాఖలకు అతీషి మంత్రిగా ఉన్నారు. ఆప్ కీలక నేత మంత్రి గోపాల్ రాయ్ సైతం సీఎం రేసులో ఉన్నారు. ఆప్లో అట్టడుగు స్థాయి నుంచి వచ్చి విస్తృతమైన అనుభవానికి గోపాల్ రాయ్ పేరుగాంచారు. 49 ఏళ్ల గోపాల్ రాయ్ విద్యార్థి దశ నుంచే నాయకత్వ నేపథ్యం కలిగిన అనుభవజ్ఞుడు. ప్రస్తుతం కేజ్రీవాల్ కేబినెట్లో పర్యావరణం, అటవీ, వన్యప్రాణి అభివృద్ధి, సాధారణ పరిపాలనా శాఖకి మంత్రిగా ఉన్నారు. గోపాల్ రాయ్కు ఢిల్లీలోని కార్మిక సంఘాలతో లోతైన అనుబంధం ఉంది. కాలుష్య నియంత్రణ నుండి కార్మిక సంక్షేమం వరకు ఢిల్లీలోని ముఖ్యమైన సమస్యల్ని పరిష్కరించడంలో గోపాల్ రాయ్ కీలకంగా వ్యవహరించారు. పార్టీలో సీనియర్ నేత, ప్రస్తుత ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ మంత్రి కైలాష్ గెహ్లట్ సైతం ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. రవాణా మంత్రిగా పనిచేసినందుకు గెహ్లట్ ప్రసిద్ధి చెందారు. ఢిల్లీ ప్రభుత్వం బస్సు సర్వీసుల విస్తరణ, ఎలక్ట్రిక్ బస్సుల పరిచయం, రహదారి భద్రతను పెంపొందించే ప్రయత్నాలతో సహా నగరం యొక్క రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు కైలాష్ గెహ్లట్. వీళ్ళందరితో పాటు కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తోంది. అయితే సునీత కేజ్రీవాల్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా లేరు. అయినా కేజ్రీవాల్ జైల్లో ఉన్నన్ని రోజులు సునీత కేజ్రీవాల్ స్థానంలో కీలక నేతగా నిలబడ్డారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె తన వాయిస్ వినిపించారు. మొత్తానికి ఢిల్లీ సీఎం కుర్చీ ఎవరిని వరిస్తుందనే దానిపై 1-2 రోజుల్లో మరింత స్పష్టత రానుంది.